ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకోండి మీ తాళి. దొంగను పట్టుకున్నాను. అతని దగ్గర నుంచి మీ తాళిని తీసుకున్నాను. తొందరగా మెడలో వేసుకోండి. అది మీ మెడలో లేకపోతే మీ వారికి ఆపద కలుగుతుందని మీరు భయపడ్డం నేను చూశాను. అందుకే ఆలస్యం చేయకుండా వేసుకోండి. నువ్వు ఎవరమ్మా? నేనప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటాను. కొన్ని దీక్షలు చేస్తుంటాను. అందుకే ఈ విధంగా ఉన్నాను. నా సౌభాగ్యాన్ని కాపాడా. నీకు రుణపడుంటాను తల్లి. అయ్యో, అంత మాట అనకండి. నాకు చేతనైంది నేను చేశాను, అంతే. మా కొడుకుని ఆపద నుంచి గట్టెక్కించావు తల్లి. నీ మేలు మరవలేము. పర్వాలేదండి. అమ్మవారు ఈ కార్యాన్ని నాతో చేయించాలి అని తలపెట్టినట్టుంది. అందుకే చేయగలిగాను. లేదంటే నేనెంత నిమిత్త మాత్రురాలిని. నీ గొంతు ఇదివరకు విన్నట్టనిపిస్తోంది. నీ వేషం వెనుకున్న రూపాన్ని ఇదివరకు చూసినట్టుగా ఉంది. లేదండి, మీరు నన్నెప్పుడు చూడలేదు. నా గొంతెప్పుడు వినలేదు. ఇంక నేను వెళ్తానండి. ఏ ఆగు, ఎవరు నువ్వు? సహాయం చేయడానికి వచ్చిన దాన్ని నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇక మీ దారి మీది, నా దారి నాది. అర్చనా, అర్చనా, నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? మీ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఈ గుడిలోనే తలదాచుకుని ఉంటున్నాను. ముక్కు పుడకని దొంగతనం చేసింది చాలక ఇప్పుడు మా ముందు ఈ దొంగ వేషాలేంటి? ఇంకా నయం, తాళిని తెచ్చిచ్చింది. బంగారంది కదా అని పట్టుకుని పారిపోలేదు. ఎన్నో సందర్భాల్లో నాకు సహాయం చేశావు. ఇప్పుడు తాళిని కాపాడి తెచ్చావు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. నాకు ముఖ్యమైన పనుంది, బయలుదేరుతానండి. అరే అర్చన, అర్చన మామూలుది కాదిది, దేశముదురు. అర్చన, అర్చన ఆగు.